వైసీపీ హయాంలో మాత్రమే అభివృద్ధి సంక్షేమం జరిగిందని వైసీపీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గంకు చేసింది శూన్యమని అన్నారు. ప్రజలు ఆయన్ని నమ్మటం లేదని, అందుకే ఆయన ప్రచారం చేయటం లేదని, కుటుంబ సభ్యులను ప్రచారానికి పంపిస్తున్నారని తెలిపారు. ఎటువంటి అభివృద్ధి చేయని ఆయనకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేసిన అభివృద్ధి కన్నా ఎక్కువ చేస్తానన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారి వైసీపీ నాయకులతో కలిసి రణధీర్ నగర్ కట్ట, లాల్ బహదూర్ స్ట్రీట్, ఎస్బీఐ రోడ్డు, కొల్లవారి స్ట్రీట్, బీచ్ రోడ్డు, పాతగుడ్ల బజార్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, చంద్రబాబు చేసిన పాపం వలన పింఛన్లు పంపిణీలో అంతరాయం ఏర్పడి వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ ద్వారా పింఛన్ల పంపిణీ అడ్డుకున్నారని, ఇప్పుడు దొంగ అని అరిచినట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన 10 ఏళ్ల పదవీ కాలంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ప్రజలు తిరగబడుతున్నారని గ్రహించి ప్రచారం కూడా చేయటం లేదన్నారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటూ వారి ఉసిరు పోసుకుంటున్నారన్నారు. కాంట్రాక్టర్ గద్దె రమేష్కి మంచి చేయాలని పనులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గద్దె రామ్మోహన్ చేసేవన్నీ తప్పుడు పనులని, ప్రజల వద్ద మాత్రం సౌమ్యంగా నటిస్తారని విమర్శించారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ₹1 కోటి పనులు కూడా చేయలేకపోయాడన్నారు. ఏ గురికైనా నేను వస్తా, గద్దె రామ్మోహన్ గారు కాల్ మనీ చేస్తారు, బెట్టింగ్లు ఆడతారు, పేకాట ఆడతారని చెప్పాను. గద్దె రామ్మోహన్ కాదని చెప్పని పదంది ప్రమాణం చేయమని చెప్పి, ఇంకో పక్కేమో నీ మనుషులు కాల్ మనీ సెక్స్ రైట్గా అమ్మాయిలను ఇబ్బంది పెట్టి, నీ పక్కన మనుషులు మొన్న మధ్య గారు ఒక మహిళను ఇబ్బంది పెట్టారు. నీ చుట్టూ ఇలాంటి ఆన్లు పెట్టుకుని వాళ్ళ చేత నువ్వు వ్యాపారాలు చేపించి పైకి నేనేమీ కాదు, నేను మంచివానంటే ప్రజానికం ఎందుకు నమ్ముతాను? ఈ నియోజకవర్గంలో దాదాపుగా 6 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. గత 5 సంవత్సరాల్లో నువ్వు ₹1 కోటి చేసావా? ఈరోజు మేము ఎక్కడికెక్కడ వెళ్తుంది, కర్రకట్ట ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ కట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వచ్చి చూసుకొని కావాలంటే ఏపీఎస్ఆర్ఎం స్కూల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కల్పన ప్రింటర్స్ రోడ్డు కానివ్వండి, ఇలా అనేక ప్రాంతాలు, అదేవిధంగా కరకట్ట ప్రాంతంలో మంచినీటి సదుపాయం కానివ్వండి, ఇవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరేం చేశారు? మీకెందుకు ఓట్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? ఎన్ని గారి ప్రజానికం గమనిస్తున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మే 13న మీ యొక్క అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి ఒక్క అవకాశం ఇవ్వండి. మేము ప్రజానికం చేతులెత్తి కోరుకునేది ఒక్క అవకాశం ఇవ్వండి. ఎలా పనిచేస్తాం, 5 సంవత్సరాలు ఎలా అండగా ఉన్నామో దానికి ఇంకా 10 రెట్లు ఎక్కువగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు కదా, ఈసారి దయచేసి మాకు ఇవ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. తప్పకుండా రాబోయే రోజుల్లో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఎంపీ అభ్యర్థిగా పెద్దలు కేసీఆర్ శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా మాకు అవకాశం ఇచ్చి, మీ బిడ్డగా అవినాష్కి అవకాశం ఇచ్చి దీవించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.